ఇంకా చాలా మంది ఈ కాలంలో నాకు ఇటు లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంది, నాకు హార్ట్ అటాక్ అనుకుంటా. సో అంటే లెఫ్ట్ సైడ్ అనేది ఇంకా కామన్గా అది అందరికీ తెలిసిపోయింది, లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తే హార్ట్ అటాక్ అని. సో ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి సార్ కొలెస్ట్రాల్ పెరిగి? కొలెస్ట్రాల్ వచ్చినప్పుడు లెఫ్ట్ చెస్ట్ పెయిన్ రావడం వన్ ఆఫ్ ద సిమ్టమ్. హార్ట్ అటాక్ రాదు, హార్ట్ ప్రాబ్లం లేకపోయినా కూడా ఎడమ వైపు ఛాతీ భాగంలో నొప్పి రావచ్చు, కొలెస్ట్రాల్ వలన వస్తుంది. అలాగే డిజినెస్ కూడా వస్తుంది, అంటే బాగా నిద్ర మంపుగా ఉండడము, ఫుల్నెస్ హెవీనెస్ ఉన్నట్లు ఉండడము, ఇటువంటివి మెయిన్గా ఉంటాయి. ఇంకా 2-3 సిమ్టమ్స్ ఉన్నాయి కానీ గుర్తించలేరు, ఇవి ముఖ్యంగా ఉంటాయి. అంతా ఎప్పుడు ఫుల్గా ఉన్నట్లుగా స్టబన్గా ఫుల్గా ఉన్నాము అనే ఫీలింగ్ ఉంటే కూడా కొలెస్ట్రాల్ లక్షణమే. ఒకసారి రక్త పరీక్ష చేయించుకుంటే తప్పు లేదు, పరిగడుపున రక్త పరీక్ష చేయించుకొని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిసారి అదే ఎడమ వైపు వచ్చినప్పుడు అది దానికే సంకేతమా, లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ వల్ల కూడా రావచ్చా? ఇంకా జాబ్ పెయిన్ కూడా అంటారు కదా సార్, ఇక్కడ వరకు జాబ్ ఎడమ వైపు చెస్ట్ పెయిన్ రావడము వేరు వాటిల్లో వస్తుంది. హై కొలెస్ట్రాల్ ఉన్నా కూడా వస్తుంది. ఇప్పుడు కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది ఒకటి. రెండవది, మెడ దగ్గర ఉన్నటువంటి ఎముకలలో డిస్కుల దగ్గర నరము ప్రెస్ అయినట్లయితే ఆ నెర్వ్ కంప్రెషన్ వలన ఎడమవైపు ఛాతీకి, ఎడమవైపు భుజానికి, చేతికి కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వేరే ఇప్పుడు డెంటల్ రీజన్ అయినా ఏదైనా కూడా నెర్వ్ రిలేటెడ్ ఇష్యూనే. ఆ ఏరియా మొత్తానికి నెర్వ్ సప్లై ఏదైతే ఉందో ఆ నెర్వ్ పైన ప్రెజర్ పడితే, కంప్రెషన్ ఇట్లాంటివి పడినప్పుడు పెయిన్ వస్తుంది. కొంతమందికి గ్యాస్ ప్రాబ్లము తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఇదే వస్తుంది. వాళ్ళకి యూజువల్గా ఫ్రంట్ సైడ్ పెయిన్ స్టార్ట్ అయ్యి బ్యాక్కు రేడియేట్ అవుతుంటుంది, స్కాపులా ఏరియాలో కూడా ఉంటుంది. ఇవి కామన్గా కన్ఫ్యూజ్ అయ్యేటువంటివి. నెక్స్ట్ మేజర్ రీజన్ ఉంటుంది హార్ట్ ప్రాబ్లం. అది ఉన్నప్పుడు సహజంగా ఛాతీలో నొప్పి రావడము, చెమటలు పట్టడము, దడదడ గుండె కొట్టుకుంటున్న ఫీలింగ్, ఒక భయం ఆందోళన వస్తుంది. ఎడమ చేతికి కొన్నిసార్లు కాలుకి కూడా పెయిన్ రావడం, రేడియేటింగ్ పెయిన్, ఇవన్నీ కూడా సహజంగా ఉంటాయి. వెంటనే మోషన్ లేదా యూరిన్ పాస్ చేయాలనే ఫీలింగ్ రావడము, మోషన్ పాస్ చేయడానికి పోయి అక్కడే చనిపోతుంటారు కొంతమంది. ప్రెజర్ రిలీజ్ చేయడం కోసం అని చెప్పి వీళ్ళు ప్రెజర్ యూజ్ చేస్తారు. సో హార్ట్ అటాక్కు సంబంధించే కాకుండా మిగతా ఇటువంటి పరిస్థితుల్లో ఛాతీ నొప్పి రావడం జరుగుతుంటుంది. ఓకే సార్, ఇంకా ఆడవాళ్ళల్లో ఎక్కువ వస్తుంది, మగవాళ్ళల్లో ఎక్కువ వస్తుంది అని కొన్ని అందరికీ అలా ఆలోచిస్తూ ఉంటారు, దాని మీద చెప్పండి సార్. ఇప్పుడు ఆడవాళ్ళల్లో లేదంటే మగవాళ్ళల్లో కొలెస్ట్రాల్లో ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ అనేది అంటే యావరేజ్ని సర్వే చేసిన నెంబర్లు అనేవి ఒక నిమిషం పక్కన పెడదాం. లైఫ్ స్టైల్ బేస్ తోటి వస్తాయి వాస్తవంగా. యూజువల్గా ఆడవాళ్ళు ఏం చేస్తుంటారు, వర్కింగ్ ఉమెన్ ఉంటారు, హోమ్ మేకర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఇంట్లో వంట చేసినప్పుడు టేస్ట్ చూస్తారు కదా, అది రెగ్యులర్ టైమింగ్స్లో కాకుండా ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో కూడా కొంత మోతాదులో ఆహారం తీసుకోవడం జరుగుతుంటుంది. అందరిలాగా కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ టైంలో లంచ్, డిన్నర్ అట్లాని కాకుండా వాళ్ళ మధ్యలో కూడా అదొకసారి ఇదొకసారి టేస్ట్ చూడాలి, ఉప్పు తక్కువైంది ఎక్కువైంది అవి వేయాలి, కూరగాయలు అవి కోసేప్పుడు 1-2 నోట్లు వేసుకుంటారు, అట్లా కామన్గా జరుగుతుంటుంది. సో వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ కనుక బాగా పని చేయకపోతే వాళ్ళల్లో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఎక్కువ. ఈ మగవాళ్ళల్లో యూజువల్గా ఆఫీస్కి వెళ్తారు అనేది ఉంటుంది, కామన్గా ఉన్నది చెప్తున్నాను. సో వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేటువంటి వర్క్ చేస్తున్నట్లయితే, ఆహార నియమాలు సక్రమంగా పాటిస్తున్నట్లయితే కొలెస్ట్రాల్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళి కూర్చొని ఓ పిజ్జా, ఒక బర్గరు, ఒక కూల్ డ్రింకు, వర్క్ సిస్టమ్ మీద మళ్ళీ అట్లే చైర్లోంచి లేవకుండా ఈ సిస్టమ్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్ కంటే కూడా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఇల్లింత అని రేషియో చెప్పడము సరికాదేమో, యావరేజ్న ఉంది కాబట్టి చెప్తున్నాము. మరి ఇండియాలో ఈ జీవన విధానం వేరు, ఫారిన్లో ఉండేవాళ్ళు వేరు ఉంటారు కదా, అప్పుడు జీవన విధానం వేరే కదా, మరి ఆ లేడీస్ జెంట్స్ రేషియో అప్పుడు ప్రాపర్గా చెప్పలేం కదా. సో లైఫ్ స్టైలు, ఫుడ్ హ్యాబిట్స్ని బేస్ చేసుకొనే మనము చూడాలి. లేడీస్ జెంట్స్ అనేది యూజువల్గా ప్రొఫెషను అండ్ ఫుడ్ హ్యాబిట్స్ రిలేటెడ్గా ఉంటుంది.
సార్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక పాయింట్ యాడ్ చేశారు, ఇండియన్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి. ఇప్పుడున్నది కాకుండా మనం ప్రీవియస్గా ఉన్నది చూసుకుంటే ఇండియన్ లైఫ్ స్టైలే బెటర్ అంటారా? అపార్ట్ బెస్ట్ లైఫ్ స్టైల్ ఇండియన్ లైఫ్ స్టైల్ యాక్చువల్గా. ఇప్పుడు కొంచెము మారుతూ వస్తుంది, ఈ వెస్ట్రన్ లైఫ్ స్టైల్కి వాటికి అలవాటు పడడం జరుగుతూ ఉంది. అంటే డెవలప్మెంట్, మోడర్నైజేషన్ ఇవి ఇంకా జరుగుతూ ఉంటాయి సొసైటీ అయిన తర్వాత, వాటిని అవాయిడ్ చేయలేము, అవి కూడా అవసరమే. అవి ఉన్నా కూడా మన పూర్వ ఆహార విహారాలు, పూర్వకాలం మనం పాటిస్తున్న ఆహార విహారాలు కొన్నైనా ఫాలో అవుతుంటే మనకు అనారోగ్య సమస్యలు అట్లీస్ట్ తక్కువగా వస్తాయి, తొందరగా రాకుండా ఉంటాయి. కంప్లీట్గా అవాయిడ్ చేయలేము. ఇండియన్ లైఫ్ స్టైల్ బెస్ట్ కదా. మరి ఇండియాలో మిగతా వాళ్ళకంటే కొలెస్ట్రాల్ ఉంది కదా, ఎక్కువగానే ఉంది. ఎందుకోసం అంటే మిగతా చోట్ల కొన్ని దేశాల్లో చూసుకుంటే మ్యాండేటరీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కంట్రీస్ ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు కంపల్సరీగా ఆర్మీలో పనిచేయాలి ప్రతి మగవాడు కానీ అమ్మాయి కానీ. 2 years 5 years సిస్టమ్స్ ఉన్నాయి. ప్లస్ చిన్నప్పటి నుంచి కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిందే, పని మనుషులు వచ్చి చేసే సిస్టమ్ కాదు. ఇంట్లో టాయిలెట్ క్లీనింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళే చేసుకోవాలి. ఇట్లా కొన్ని రకాలటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి దేశాల్లో ఈ సిస్టమ్ ఉంది. మరలా మనం అవన్నీ డీప్గా వెళ్తే వేరేగా ఉంటుంది. సో లైఫ్ స్టైలు ప్లస్ అక్కడ దొరికేటువంటి ఫుడ్డు ప్లస్ అక్కడ ప్రభుత్వం విధించినటువంటి నియమ నిబంధనలు, వీటిని బట్టి కూడా కొలెస్ట్రాల్స్ లెవెల్ మెయింటైన్ అవ్వడం అనేది ఉంటుంది. ఇండియాలో అటువంటి నియమ నిబంధనలు లేవు, ఎవరికి నచ్చినట్టు ఉండొచ్చు, ఎవరికి నచ్చినట్టు తినొచ్చు. కాబట్టి మనము మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటే మంచిది, లేకపోతే అన్నీ ఎక్కువైతాయి. అవును సార్, అదైతే నిజమే సార్. ఇంకా ఇప్పుడు లైఫ్ స్టైల్లో డైటరీ గురించి చెప్పుకున్నాం మనం. అసలు నాన్ డైటరీ ఫ్యాక్టర్స్ లైక్ చాలామంది స్మోకింగ్ చేస్తూ ఉంటారు, ఇంకా స్ట్రెస్ లెవెల్స్, ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా మన కొలెస్ట్రాల్ లెవెల్స్? ఖచ్చితంగా. ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ అండ్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటే ఖచ్చితంగా డేంజరే. హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, ప్రిపేర్డ్గా ఉండడమే. ఏదో ఒకటి, అదృష్టం బాగుంటే లంగ్స్ కూడా పోతాయి. 3 ఖచ్చితంగా కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్ మోస్ట్ డేంజరస్ థింగ్. స్ట్రెస్ కూడా. ఇంకా ఒక తమాషా అయిన విషయం, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, నాకు ఆల్కహాల్ అస్సలు అలవాట్లేదు సార్, స్మోకింగ్ మాత్రం రోజుకు 3 పెట్టెల కంటే ఎక్కువ తాగను అంటారు. ఆల్కహాల్ ఎప్పుడో తాగితే దానివల్ల ప్రమాదం ఏముండదు కొలెస్ట్రాల్ విషయంలో. అంటే తాగమని కాదు, ఆల్కహాల్ వద్దు, స్మోకింగే డేంజరస్. నేను అది చెప్తే కూడా అదేం లేదు, నేను స్మోకింగ్ చేస్తే ఏమవుతుంది, ఆల్కహాల్ తీసుకోవటం లేదు కదా అని చెప్పి మరలా 2-3 సార్లు చెప్తారు. అంటే డైజెస్ట్ చేసుకోలేరు ఆ విషయాన్ని. వాళ్ళకి వివరంగా చెప్పిన తర్వాత అప్పుడు తెలుసుకొని జాగ్రత్త పడతారు. కొలెస్ట్రాల్ ఉండి షుగర్ కూడా ఉన్నట్లయితే స్మోకింగ్ చేస్తే హార్ట్ అటాక్ డెఫినెట్గా వస్తుంది. అది ఎంత డ్యూరేషన్, ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అనేది పక్కన పెడితే, స్మోకింగ్ చేసినప్పుడు రక్తాన్ని గడ్డలు కట్టించే థిక్గా చేసే స్వభావం ఉంటుంది. కొలెస్ట్రాల్గా ఆల్రెడీ అది ఉంది, ఇది ఇంకొంచెం దానికి యాడ్ అవుతుంది, ఇద్దరు కలిపి మనల్ని ముంచుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్మోకింగ్ హ్యాబిట్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సార్ ఇప్పుడున్న ట్రీట్మెంట్స్లో ఎమర్జింగ్ ట్రీట్మెంట్స్ కానీ థెరపీస్ కానీ ఈ కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్కి ఏమేమి ఉన్నాయంట? కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్కి సంబంధించి మెడికేషన్ అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ బ్రహ్మాండంగా వచ్చింది, ఎప్పటికప్పుడు కొత్తవి వస్తూనే ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ మాలిక్యూల్స్ అట్లా వస్తున్నాయి. అయితే మన ఆయుర్వేద విధానంలో కొలెస్ట్రాల్ గురించి స్టడీస్ మొదలైన తర్వాత, అంటే రక్త పరీక్షలు కొలెస్ట్రాల్ తెలుసుకోవడాలు ఇవన్నీ జరిగిన తర్వాత, ఆయుర్వేదంలో పూర్వం బ్లైండ్గా మెడిసిన్ ఇస్తుండే వాళ్ళం. ఇదిగో నీకు రక్తంలో కొవ్వు పెరిగినట్లుంది, ఇది వాడు. ఇప్పుడు అట్లా కాదు, కరెక్ట్ యాక్యురేట్గా ఇది పెరిగింది, ఒక్కటి వాడుతుండు నీకు సెట్ అయిపోతుంది అని చెప్పి డెవలప్మెంట్స్ చాలా జరిగినాయి, ఇంకా కూడా డెవలప్మెంట్స్ వస్తూనే ఉంటాయి. వీటిల్లో మనకి ఎమర్జింగ్ అనేది చూసుకున్నట్లయితే, ఆయుర్వేదిక్లో పూర్వం ఓన్లీ గార్లిక్ యూజ్ చేస్తుండండి, ఈ లసునము అంటే వెల్లుల్లిపాయలు తీసుకున్నట్లయితే సెట్ అవుతుంది అని చెప్తూ వచ్చేవారు. ఇప్పుడు కాంబినేషన్స్ వచ్చినాయి, ఇదిగో ఇది తీసుకుంటే ఈ కొలెస్ట్రాల్, ఇది తీసుకుంటే ఈ కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని చెప్పి చాలా డెవలప్మెంట్స్ వచ్చినాయి. దానివల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి.